హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ముగిసింది. గ్రాండ్గా ఫినాలే జరిగింది. అందరూ మొదటి నుంచి అనుకున్నట్లు నిఖిల్ విన్నర్ అయ్యాడు. కన్నడ కంటెస్టెంట్ నిఖిల్ మలయక్కల్ని విన్నర్గా ప్రకటించారు. ఇక్కడే అసలు డ్రామా మొదలైంది. నిఖిల్ కన్నడ యాక్టర్. సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. మంచి ఫాలోయింగ్ను సంపాదించుకున్నాడు. అలాగే బిగ్ బాస్ ఆఫర్ను కూడా కొట్టాడు. అనంతరం హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రతి టాస్క్ గెలుస్తూ ముందుకు సాగాడు. అలాగే టాప్ 5కి వచ్చాడు. ఆ తర్వాత టాప్ 2లో కూడా నిఖిల్ ఉన్నాడు. ఈ క్రమంలో హోస్ట్ నాగార్జున టాప్ 2 అయితే గౌతమ్ నిఖిల్ను స్టేజ్ పైకి తీసుకొచ్చి నిఖిల్ చేతిని పైకెత్తి బిగ్ బాస్ విజేతగా ప్రకటించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ట్రోఫీని అందించారు. దీంతో గౌతమ్ రన్నరప్ టైటిల్తో సరిపెట్టుకుని విజయానికి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయాడు. అయితే గౌతమ్ గెలవాలంటూ అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు వేలాది మందిగా అతని అభిమానులు చేరుకున్నారు. అయితే గత సీజన్లో పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిన దాడుల నేపథ్యంలో అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు ఎవరిని రాకూడదని, ఎలాంటి విజయోత్సవాలు ర్యాలీలు నిర్వహించకూడదని శనివారం నుంచే పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. అయితే నిఖిల్ని విన్నర్ని చేశారనే లీక్ ముందే బయటకు రావడంతో ఆగ్రహించిన తెలుగు ఆడియన్స్, గౌతమ్ ఫ్యాన్స్ వేలాదిగా అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు చేరుకున్నారు. సోలోగా గేమ్ ఆడిన సోలో బాయ్ గౌతమ్ కృష్ణని కాకుండా గ్రూప్ గేమ్ ఆడి అమ్మాయిల ఎమోషన్స్ ఆడుకున్న నిఖిల్ని విన్నర్గా ఎలా చేస్తారంటూ హంగామా సృష్టించారు. తెలుగు బిగ్ బాస్ అన్నప్పుడు తెలుగు కంటెస్టెంట్స్ని తీసుకోవాలి. కన్నడ వాళ్ళని తీసుకుని వాళ్ళతో గ్రూప్ గేమ్ ఆడించి తెలుగు వాళ్ళకి అన్యాయం చేస్తారా అంటూ స్టార్ మా ఛానల్ పైన, హోస్ట్ నాగార్జున పైన ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇవి ఆగాలంటే బిగ్ బాస్ టీం స్పందించాల్సిందే. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.